హరి ఓం అమ్మ. ప్రార్థన చేసుకుందాం. ఆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ कुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. హరి ఓం సోమవారు అందరికీ హరి ఓం అమ్మ. హరి ప్రశ్న. మనము గురుతత్వం గురించి తెలుసుకుంటున్నాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో 5 గురువుల ద్వారా వివిధ స్థాయిల్లో మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక లీలలన్నీ కూడా ఈ 5 ద్వారానే నడిపించబడుతూ ఉంటాయి అన్నమాట. వీరి సంరక్షణలోనే సాధకులందరూ కూడా పురోగతి చెందుతూ ఉంటారనమాట. అంతవరకు నేను తెలుసుకున్నాం కదా. అదేంటి అంటే ఆది గురువు అంటే ప్రేరణ గురువు, మొదటి గురువు ఆధ్యాత్మిక చేతన ద్వారాన్ని తెరుస్తారు. అసలు మనం ప్రవేశించడానికి ఆ ద్వారం అనేది ఓపెన్ అవుతుంది అనమాట.
తర్వాత వాచిక గురువు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. మనకి తెలుసుకోగానే సరిపోదు. ఒక గురువు యొక్క శక్తి ద్వారానే సాధన చేయాలన్నా, వాళ్ళని దర్శించాలన్నా, మనం ఏం చేయాలన్నా కూడా వారి అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటాయి అనమాట. దానికి మన అర్హతే గీటురాయిగా చెప్తున్నారు. అయితే తృతీయ గురువు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు. అయితే ఆ గురువు ఏం చేస్తారంటే మనకి శక్తినిస్తూ ఉంటారనమాట. వెనకాల ఉండి మనం మళ్ళీ పక్కదారి పట్టకుండా, మళ్ళీ వెనకబడిపోకుండా ఆయన కాచుకొని మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారనమాట. చతుర్థ గురువు అంటే దర్శక గురువు సమున్నతమైన ఆధ్యాత్మిక చైతన్య స్థితి నుండి సహజ మానసిక స్థితికి తీసుకువస్తాడు. అయితే ఆ స్థితికి వెళ్ళి ఆ ఆనందంలోనే లీనమై ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బాహ్య ప్రపంచం యొక్క ప్రేరణ కలిగిస్తారనమాట. ఇట్లా సాధకులు మూడో స్థితిలో ఉన్నప్పుడు సంస్కారాల నుంచి క్రమక్రమంగా విడుదలయ్యి శుద్ధ చైతన్యం అనగా జ్ఞానాన్ని, దివ్య శక్తిని పొందుతాడు. అంటే ఏంటి అంటే మన సంస్కారాలు ఏంటంటే జనన మరణ చక్రానికి దారి తీస్తూ ఉంటాయి అన్నమాట. అది జన్మరాహిత్యం వైపుగా మనము ఎదగలుగుతాం అన్నమాట. చైతన్యము, జ్ఞానము యోగిని ఊర్ధ్వాన్వేషంగా మారుస్తాయి. అప్పుడప్పుడు ఆత్మ చైతన్యంలో లీనమవుతాడు. ప్రాపంచిక జ్ఞానము విస్మృతి చెందుతాడు. అయితే అతను ఏం చేస్తాడంటే ఆ ఆనందంలో లోలలాడుతూ అతను ఆ పారవశ్యంలో ఉండిపోతాడనమాట. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ స్థితిలో ఉన్న యోగి లోక కళ్యాణం గురించి పట్టించుకోకూడదు. అయితే మనకు ఒక నియమం ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని ఉద్ధరించాలి. అలాగే సమాజం వాళ్ళు పాటిస్తారా చేయరా అన్నది మనకు అనవసరం అంటే చెప్పటం మన ధర్మం అనమాట. అలా సద్గురువు తన తాన 100 మందికి 1000 మందికి చెప్తారండి. అందులో ఎంతో కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది సిద్ధిని పొందుతారు. చెప్పడం కళ్యాణం కోసం వీళ్ళు పాటుపడుతుంటారు. ఇదంటూ ఒక మార్గం ఉందని తెలియాలి కదండి. ఒక సక్రమమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే భక్తి అవసరం. ఇవన్నీ మనకి వారు చేయిస్తూ ఉంటారనమాట. అప్పుడు అతన్ని నాలుగో గురువు ఏం చేస్తాడు అంటే, దర్శక గురువు మామూలు స్థితికి తీసుకొస్తాడు. లోక కళ్యాణం కోసం ఏం చేస్తాడంటే, ఆ దివ్యత్వ అనుభూతిలో ఉన్న అతన్ని బాహ్య ప్రపంచం వైపుకి మళ్ళిస్తాడనమాట. యోగి యొక్క దివ్య మోహాన్ని భంగపరిచి అతన్ని సంసారిగా మారుస్తాడు. ఆ దివ్యత్వంలో మునిగిపోతుంటాడనమాట. అదే మోహంలో ఉంటారు. ఇప్పుడు బాహ్య ప్రపంచం పట్ల, వస్తువుల పట్ల ఎలా మోహపడుతున్నామో, అప్పుడు దానికి రెట్టింపు 100 రెట్లు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తామనమాట. అందులో మునిగుతా ఉంటే అప్పుడు బాహ్య ప్రపంచానికి తీసుకొస్తారు. ఎందుకంటే ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం, లోక కళ్యాణం కోసం అన్నమాట. ఆ యోగికి వ్యవహారిక జ్ఞానాన్ని ఇచ్చి, ప్రాణహిత భావాన్ని అతనిలో మేల్కొలిపి జన కళ్యాణం అనర్చే మహావ్రతానికి సిద్ధం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఆ దివ్యత్వంలో మునిగి ఉన్న యోగికి బాహ్య ప్రపంచం పట్ల స్పృహ కలిగించి ఇక్కడ వ్యవహారాలు పూర్తి చేసే విధంగా ఆయన మేల్కొల్పుతాడనమాట. సాధకుణ్ణి పరీక్షించిన తర్వాత పంచమ గురువు అంటే బోధక గురువు అతనికి సమాజంలో గురుస్థానాన్ని అంటే సద్గురువుగా అధికారాన్ని కలిగిస్తాడు. అయితే ఎప్పుడైతే ఆ దివ్య చైతన్యాన్ని అధిగమిస్తాడో, అక్కడ దివ్యత్వ అనుభూతిలో ఉంటాడో, సిద్ధి పొంది ఉంటాడో, అతనికి ప్రపంచంలో అతని అర్హతను బట్టి గురువుగా, సద్గురువుగా అర్హత కల్పిస్తారనమాట. ఇట్లా వాళ్ళకి మరింత వర్క్‌ని అసైన్ చేయడం జరిగిద్దనమాట. మహాయజ్ఞం ఉదయించిన తర్వాత యోగి చైతన్యమయుడవుతాడు. ఆ యజ్ఞానికి చైతన్యంతో కూడుకొని ఉంటాడనమాట. అప్పుడప్పుడు భగవంతుడిని అంతటా దర్శించి సచ్చిదానంద స్థితిని పొందుతాడు. అంతటా తానే ఉన్నాను అనే సచ్చిదానంద స్థితికి అతను చేరుకుంటాడనమాట. ఆ అనుభవాన్ని పొందిన అతడు తన అంతరంగంలో విశ్వాన్ని దర్శిస్తాడు. ఎప్పుడైతే సర్వము తానుగా ఉన్నాడో ఆ విశ్వాన్ని దర్శించగలుగుతాడనమాట. తనలో తాను లీనమై ఆత్మానందంలో నిమగ్నుడవుతాడు. ఎప్పుడు కూడా తనలో తాను లీనమై ఉంటాడనమాట. ఆత్మానందంలో ఉంటాడనమాట. ఎవరైనా వచ్చి కదిపితే ఆ వ్యవహారాన్ని చూస్తాడు, మాట్లాడతాడనమాట. మళ్ళీ మనం మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఆలోచన పరంపరలోకి వెళ్ళిపోతామో ఆయన ఆ దివ్యత్వంలోకి వెళ్ళిపోతాడనమాట. సాధకుల భావానుసారం గురువు యొక్క కృపాశక్తి వర్షిస్తుంది. అయితే మనం ఎంత శరణాగతి పొందితే అంత కృపకి పాత్రలమవుతాం అనమాట. అంత త్వరితంగా మన సాధనని పూర్తి చేసుకొని లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తామనమాట. భావానుసారం అంటే ఎంత భావన మనలో గురువు పట్ల మనము భక్తిని, ప్రేమని ఏర్పరచుకుంటామో అంత ఫలితాన్ని మనము పొందుతామనమాట.
సాధకులకు విపత్కాలం సంభవించినప్పుడు గురువు నేపథ్యంలో ఉండి సరైన సమయం ఆసన్నం కాగానే ప్రకటితమవుతారు. అయితే ఎప్పుడైతే కష్టం వస్తదో ఆయన కాచుకుంటారనమాట. కరెక్ట్‌గా ఆ టైం వరకు చూసి మనం అంటారు చూడండి, చివరి మినిట్ వరకు వెయిట్ చేస్తారనమాట. మనం ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడనమాట. హిందూ ధర్మంలో యోగులు 5 రకాలుగా ఉంటారు. బాహ్య ప్రపంచంలో మనకు కనిపించే వాళ్ళు యోగులందరూ కూడా 5 రకాలుగా వర్క్ చేస్తుంటారు. అందరూ కూడా సమాజం కోసమే చేస్తూ ఉంటారనమాట. వాళ్ళలో ఒకళ్ళేంటంటే కుటీచకులు. వీళ్ళు కుటీరాలు నిర్మించుకొని ఆవాసం ఉంటారు. వాళ్ళకి ఇల్లు అంటూ కొంతమంది దేశంలో తిరుగుతుంటారు. కొంతమంది ఒక ఇల్లు ఏర్పరచుకొని అందులో నివసిస్తూ ఉంటారనమాట. లోక కళ్యాణమే ధ్యేయంగా ఆత్మబోధ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో అందరిని ఉద్ధరించాలి. అందరూ కూడా ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఆత్మబోధే చేస్తూ ఉంటారనమాట. వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ భిక్ష చేసి జీవిస్తుంటారు. రకరకాల చోట్లకి వెళ్తుంటారు. కానీ స్థిర నివాసం అనేది ఒకటుంటదనమాట. బహూదకులు వీళ్ళు ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉపదేశాలిస్తూ ఉంటారు. వీళ్ళింకా అన్ని చోట్లకి తిరుగుతుంటారనమాట. అంటే శిష్యుల దగ్గరికే వాళ్ళు ప్రయాణం చేసి ఎవరెవరికైతే అర్హత ఉంటదో వాళ్ళకి ఉపదేశాలిచ్చి మామూలుగా వాళ్ళ వైపు ఆకర్షితమయ్యేట్లు చేసుకుంటారనమాట. దండదారి అంటే హంసలు. వీరు ఒకే చోట నివసిస్తారు. అప్పుడప్పుడు బయట తిరుగుతూ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. వీళ్ళేంటంటే ఒక చోటే ఉంటారు. కానీ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అంటే అది కూడా ఆ పంచగురువులు మనం చెప్పుకున్నాం గదండీ! వాళ్ళ ఆదేశానుసారము వెళ్తుంటారనమాట. అందుకే మాదేమీ లేదు ఎక్కడో చూస్తూ చెప్తుంటాం గమనించండి అంటూ ఉంటారు మన గురువులు. అంటే అట్లా వారు వాళ్ళ అనుజ్ఞ మేరకు బయటికి వెళ్లి ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపదేశం ఇస్తూ ఉంటారనమాట. జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. పరమహంసలు వీరెవరు అంటే సిద్ధులు, జీవన్ముక్తులనమాట. ఎల్లప్పుడూ దైవోన్మత్తులై ఉంటారు. ఎప్పుడు గూడా ఆ దైవంతోనే కూడి ఉంటారనమాట. అవధూతలు పరమహంసలకు తర్వాతి వారు. వీరు జీవన్ముక్తులు. వీరు నిత్యము తురీయ స్థితిలో ఉంటారు. వీళ్ళు గూడా అవధూతలు. మనకు కనిపించినా మనకి పిచ్చివాళ్ళలాగా అలా ఉంటారనమాట. అట్లా వాళ్ళెప్పుడు గూడా ఆ దైవీ స్థితిలో ఉంటారనమాట. ఉండి వాళ్ళు తురీయ స్థితిలో అంటే ఎక్కడ దిగి రావటం అనేది వీళ్ళకుండదనమాట. ఎప్పుడు ఆ స్థితిలోనే నిలిచి ఉంటారనమాట. వీరి తర్వాత వారు తురీయాతీత స్థితిలో ఉంటారు. ఇంకా పై స్థితికి వెళ్ళినోళ్ళు తురియం తర్వాత తురీయాతీతం అనమాట. వారిది దివ్యమైన యోగ స్థితి. వీరు సహజ నిర్వికల్ప సమాధిలో ఉంటారు. ఎప్పుడు మౌనంగా ఉంటారనమాట. సహజ నిర్వికల్ప స్థితిలో ఉంటారనమాట. మన సమాధి స్థితి నుంచి చివరి స్థితి సహజ నిర్వికల్ప సమాధి అన్నమాట. కౌపీనదారులై అవధూతలు సదా యోగ స్థితిలో ఉంటారు. దేహ సంరక్షణార్థం భిక్షను స్వీకరిస్తుంటారు. అప్పుడప్పుడు మౌనవ్రతం పాటిస్తారు. సమస్త సిద్ధి, విభూతి వీరి సంపత్తి. అయితే వీళ్ళు ఆహ్, కౌపీనం ధరించి కేవలం మన రమణ మహర్షి వాళ్ళలాంటోళ్ళనమాట. సదా యోగ స్థితిలో ఉంటారు. ఎప్పుడూ ఆ దైవ స్థితిలోనే ఉంటారనమాట. అయితే వాళ్ళు అప్పుడప్పుడు ఆకలనిపించినప్పుడు శరీరాన్ని నిలబెట్టుకోవటాన్ని ఆహారం తీసుకుంటూ ఉంటారనమాట. అప్పుడప్పుడు మౌనవ్రతం చేసి పాటిస్తుంటారు. మౌనంలోనే అన్నీ అందిస్తారనమాట. సమస్త స్థితి అంతా అంటే మనం ఎంతవరకు ఉన్నది అన్నది ఆ సిద్ధ స్థితి అనేది పూర్తిగా వాళ్ళ ఆధీనంలోనే ఉంటది. సర్వము అప్పుడేంటి సర్వము విభూతి అంటే అన్నీ ఆయనవే అన్నమాట. అట్లా వాళ్ళ సంపత్తిగానే ఉంటదన్నమాట. మహాసంతుల లక్షణాలు వాళ్ళ హావభావాల్లో తెలుస్తాయి. మహాసంతులంటే మనకి వాళ్ళ వాళ్ళ మొహ కవళికలు, వాళ్ళ ఎక్స్‌ప్రెస్ చేసే విధానం బట్టి మనం గుర్తించగలుగుతాం అన్నమాట. వీరు ఎల్లప్పుడూ ఆత్మైక స్థితిలో ఉంటూ సహజ భావంలో ఉంటారు. ఎప్పుడు గూడా ఆత్మానుసంధానంగా ఉంటారనమాట. వాళ్ళు సహజంగానే ఉంటారు. మామూలుగా అయితే సగం ఇటు, అటు అడుగులు వేస్తుంటాం గదా! అలా కాకుండా నిరంతరం అదే స్థితిలో ఉంటారనమాట. సాధకులు గురుకృపతో సాధనా మార్గంలో 7 స్థాయిల్ని దాటుతారు. అయితే ఇక్కడ మనకి 7 భూమికలుగా కూడా చెప్పుకుంటారనమాట. 7 స్థితుల్లో మనము ఉన్నత స్థితికి ఎదగలుగుతాం అనమాట. అంటే ఎట్లా మొదట 3 స్థాయిల్లో సూక్ష్మ ప్రపంచాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మనకి మన బాహ్యంగా కనిపించేది కాకుండా అంతరంగా ఉన్నదాన్ని సూక్ష్మంగా చెప్పుకుంటాం అనమాట. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళకి అర్థమవుతూ ఉంటదనమాట. ఎప్పుడు మొదటి 3 స్థాయిల్లో 1, 2, 3 ఇట్లా అనమాట. అంటే మనలాగా సాధకులనమాట. వీళ్ళు
నాలుగో స్థాయిలో మనోలోకాన్ని, అంటే మనసుని దాటి ఉంటారంట. మనసు వాళ్ళ ఆధిపత్యానికి వస్తుందన్నమాట. ఇప్పుడు మన ప్రయత్నం అంతా కూడా దానికోసమే అన్నమాట. 5, 6 స్థాయిలలో మనోశరీరాలకు అతీతంగా దివ్య లోకాన్ని పొందగలుగుతారు. ఐదో స్థితికి, ఐదో భూమిక, ఆరో భూమిక అంటారనమాట. 5, 6 స్థితులకొచ్చేటప్పటికి మనకి అతీతంగా ఉంటారనమాట. ఈ శరీరానికి, మనసుకి కూడా అతీతంగా దివ్యత్వానుభూతిలో ఉంటారనమాట. స్వామివారు లాస్ట్ టైం మండల దీక్షలో చెప్పారు. 7 స్థాయిల్లో ఎలా ఎదుగుతారు అన్నది చెప్పారు. మరొకసారి అది మనం మననం చేసుకుందామండి. అయితే ఇక్కడ ప్రాపంచికతను జయించినప్పుడు హంస వలె ధర్మాధర్మముల మధ్య వ్యత్యాసాన్ని చూడగలుగుతారు. హంస ఏం చేస్తదండి? పాలని, నీళ్ళని వేరు చేస్తది. అట్లాగే ఎప్పుడైతే ఈ ప్రాపంచికం జయించారో, హంస వలె వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు అని వాళ్ళకి తెలుస్తదనమాట. ధర్మాధర్మాలు, ఇది ధర్మము, అధర్మము అని గుర్తించగలుగుతారు. అలా వ్యవహరిస్తుంటారనమాట. మనోనాశాన్ని చేయగలిగినప్పుడు పరమహంసగా పరిణమిస్తారు. ఎప్పుడైతే మనోనాశనం అవుతదో, మౌనమా ఎప్పుడైతే వచ్చేస్తదో ఆటోమేటిక్‌గా మొత్తం పరమహంసగా ఎదుగుదలొస్తది. అంటే జీవన్ముక్తులయ్యి సిద్ధ దిశకి చేరుకుంటారనమాట. 4, 5, 6 స్థాయిలలో వారి మనస్సును దివ్య భావం ఆవరిస్తుంది. 4గో స్టెప్ నుంచే మనకి చెప్తారండి, మెహర్ బాబా దివ్యయానం అని, చతుర్దయానం అని. 4గో స్టెప్పే కష్టమండి. అక్కడే పడిపోయే అవకాశం ఉంటది. అక్కడే శరీరం పోగొట్టుకునే అవకాశం గూడా ఉంటదనమాట. అది దాటిన తర్వాత 5, 6 ఒకసారి గూడా జంప్ చేయొచ్చనమాట. అది కూడా భగవద్ దర్శన్ అనుకుంటా అండి. మరొకసారి చెప్పుకుందాం ఆ క్లాస్ కూడా. స్వామివారు కూడా బోధలో 4 స్థితుల గురించి కూడా చెప్పారండి. అది గూడా మరొకసారి మనం మననం చేసుకుందాం. ఇవన్నీ కూడా మనస్సును దివ్యానుభూతి వాళ్ళని ఆవరిస్తుందనమాట. అప్పుడు వారు వ్యవహారిక జ్ఞానంలో పని లేకుండా దైవ దైవాన్వేషణ సాగిస్తుంటారు. ఇంకా బాహ్య ప్రపంచంతో వాళ్ళకి సంబంధమే లేదనమాట. ఇంకా నిరంతరము అందులోనే ఉంటుంటారనమాట. దైవాన్ని దర్శిస్తుంటారు. ఆ పై స్థితికి ఎదుగుతుంటారు. అట్లా వాళ్ళు ప్రయాణం చేస్తుంటారనమాట. సాధకుడు ఏమీ కోరకుండా, ఏమీ ఆశించకుండా గురు కృపపై ఆధారపడి ఉంటాడు. ఎవరైనా ఆహారాన్ని అందిస్తే భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఎప్పుడైతే భగవత్ అన్వేషణలో ఉంటాడో, ఆయనకి బాహ్య ప్రపంచాన్ని వదిలేసుకుంటాడు గదా! ఇంకా అతనికి ఏమీ ఉండదనమాట. ఇది తెచ్చుకోవాలి, తినాలి, వండుకోవాలి, అసలు ఆకలి గురించిన ఆలోచన ఏముండదనమాట. ఎవరైనా అంతా గురువు మీద, అంతా గురువే ఇస్తారు. ఈశ్వరుడన్నా, గురువన్నా ఒకటేనండి. ఆయనే చూసుకుంటారు నా సంగతి అనంటారు. అప్పుడు ఆ టయానికి, వేళకి ఆయన ఎవరో ఒకళ్ళ చేత అందించబడిద్దనమాట. అది ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. అట్లా గురునామాన్ని హృదయంలో ధరించి సదా స్మరిస్తూ ఉంటారు. ఇంకా నిరంతరం ఒక స్టెప్ దాటిన తర్వాత నడిపించేదంతా గురువే అండి. ఈ ఒక్క సాధన ఒక్కటే మనం చేస్తామన్నమాట. ఒక్క మెట్టు ఎదిగే వరకే. తర్వాత అంతా కూడా గురువుగారే చూసుకుంటారనమాట. ఆయన సూచనతోనే ఎదుగుతాం అనమాట. ఆయన సరౌండింగ్స్‌లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. అట్లా నిరంతరం ఇంకా ఆయన ధ్యానంలోనే ఉంటదనమాట. ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతోనే. ఎందుకంటే ఆయనలోని ఐక్యత పొందటానికనమాట. ఆయనకి నాకు భేదం లేదన్న స్థితికి చేరుకోవటానికి మన ప్రయత్నం జరుగుతుంటది. అందుకనే ఆయన నామాన్నే పట్టుకొని ఉంటాం అనమాట. తన చైతన్యం, ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తెలుసుకొని అద్వైత స్థితిని పొందుతాడు. ఎప్పుడైతే అలా గుర్తిస్తాడో, ఈశ్వరుడన్నా, గురువన్నా ఒకటేనండి. ఆయన స్మరణలో ఉన్నప్పుడు ఆయనకి నాకు భేదం లేదు. ఉన్నది ఒకటే చైతన్యము అన్న అద్వైత స్థితికి ఆయన చేరుకుంటాడండి. మౌనంగా నిద్రాహారాలు మరిచి దైవ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఇంకేమి కదలటానికి చెప్తుంటారు స్వామివారు. కనురెప్పెత్తటానికి కూడా ఎందుకు అన్న భావనతో ఉంటారనమాట. అంటే అంతటి స్మరణలో ఉంటారనమాట. అటువంటి స్థితికి వాళ్ళు చేరుకుంటారనమాట. గురు కృప వలన కొద్ది రోజుల్లోనే సాధించగలుగుతారు. అన్ని జీవుల పట్ల భూతదయ కలుగుతుంది. గురు కృప లేనిదే ఏదీ సాధ్యం కాదండి. మనం ఎంతగా ఆయనకి శరణాగతులమవుతామో అంత త్వరితంగా మన లక్ష్యానికి చేరువవుతామని మర్చిపోవద్దనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆయన ధ్యానంలో ఉంటారో, ఆయన కృపతో, ఆయన ఎప్పుడైతే ఆయన చూపు పడిద్దో, ఆయన దృష్టి పడిద్దో, ఎక్కడున్నా అండి, ఈ సప్త సముద్రాలకు ఆవల ఉండి మనం ఈవల ఉన్నా గూడా ఆయన దృష్టి మన మీద ఉంటదనమాట. ఎప్పుడైతే మనం ఆర్తిగా వేడుకుంటుంటామో ఖచ్చితంగా ఆయన మన పక్కనే ఉండక్కర్లేదు, మన దగ్గరే ఉండక్కర్లేదండి. ఎక్కడ ఉన్నా ఆయన శరీరంతో మనం చూస్తున్నాము. మనం నిజంగా తెలుసుకోగలిగితే మనం ఈ శరీర ప్రాణాలను మనం ఎప్పుడైతే అధిగమిస్తామో మనకు అర్థమైపోతుంటదనమాట. సూక్ష్మంగా ఆయన శరీరగా గూడా అన్ని చోట్ల పనిచేస్తుంటారు అని.
అట్లా మనము ఆయన ధ్యానంలో ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అందుకే మనకి మనకి గాయత్రి మంత్రం ఇచ్చారు కదా! సాయి గాయత్రి మన చేత పర్టిక్యులర్‌గా 2000 చేయండి, 5000 చేయండి, ఎన్ని చేస్తారో అన్ని చేయండి అని మన చేత చేయించేదే అందుకోసం అన్నమాట. ఇట్లా గురు కృప వలన కొద్ది రోజుల్లోనే సాధించగలుగుతారు. అన్ని జీవుల పట్ల భూతదయ కలిగి ఉంటారు. ఇంకప్పుడు అంతటా తానే ఉన్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దయ అనేది కలిగిద్దనమాట. ఎప్పుడు ఎవరికి ఏ అవసరమైనా కూడా వాళ్ళు కాచుకుంటూ ఉంటారనమాట. వందలాది సంవత్సరాల పూర్వమే ఎవరిని సద్గురువు చెయ్యాలో, అతన్ని ఏ ప్రాంతంలో జన్మింపచేయాలో గురుమండలి నిర్ణయిస్తుంది. సద్గురువు కావటానికి లక్షణాలు పెంపొందించుకోవటానికి అనేక జన్మలు పడుతుందండి. మనకి 5 గురువులు, పంచగురువులే ఈ వ్యవహారం అంతా నడిపిస్తారని తెలుసు. వీళ్ళు ఎంత చూడండి, వందలాది సంవత్సరాల పూర్వమే ఎవరు సద్గురువు అవ్వాలో అని ముందే నిర్ణయించబడిద్దండి. ఇప్పటికిప్పుడు సిద్ధి పొంది ఈ జన్మలోనే సద్గురువు అయ్యారంటానికి లేదండి. అన్ని జన్మలు పడతదనమాట సద్గురువు లక్షణాలన్నీ స్థిరమవ్వాలిగా, సహజమవ్వాలిగా. మనం ఏం చేస్తాము, ఉంటాము, తెచ్చుకుంటాము, మళ్ళీ అటు ఇటు అవుతూ ఉంటాము. అలా అవ్వకూడదంటే సహజమవ్వాలనమాట. అట్లా మనకి వందలాది సంవత్సరాల పూర్వమే ఎవరిని సద్గురువు చెయ్యాలో, అతన్ని ఏ ప్రాంతంలో చూడండి ఎక్కడ అవసరమో వాళ్ళు ముందే తెలుసుకుంటారనమాట. జన్మింప చేయాలో గురుమండలి నిర్ణయిస్తుంది. గురుమండలి ద్వారానే ఈ ఆధ్యాత్మిక వ్యవహారం అంతా నడపబడుతుంది. ఆ 5 గురువులే మనకి సహాయం చేస్తుంటారు ఆధ్యాత్మిక ప్రయాణంలో. ఇట్లా సద్గురువు కావటానికి లక్షణాలు పెంపొందించుకోవటానికి అనేక జన్మలు పడుతుందండి. అట్లా నెమ్మది నెమ్మదిగా సద్గురు స్థితికి చేరుకుంటారనమాట. ఇక్కడ దివ్య భావం, పుణ్యకర్మలు, దివ్యకరణ మొదలగు లక్షణాలు కోటిలో ఒక్కరికే ఉంటాయండి. ఇక్కడ కోటిలో ఒక్కరే సద్గురు అవుతారనమాట. వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయండి? దివ్య భావం కలిగి ఉంటారు. ఎప్పుడు దైవంతో అనుసంధానమై ఉంటారు. పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. ఏం చేసినా అది పుణ్యప్రదమే అన్నమాట. దివ్యకరుణ, దైవీకరణ అంటే వాళ్ళకి అపాయం చేసినా కూడా వాళ్ళు కరుణతో ఉంటారనమాట. అంటే మనకి శత్రువైనా సరే అపకారం చేసినా, మనం ఉపకారం చేయకపోయినా పర్వాలేదండి. అపకారం చేయకూడదు. అలాగే అపకారం చేసిన వ్యక్తి కూడా కష్టంలో ఉంటే సాయం చేసే అంత ఉన్నత స్థితి మనకు ఉండాలనమాట. అలా ఉన్నప్పుడే మనకి ఆ దివ్యత్వ గుణం అనేది మనకు అలవడుతుందనమాట. కాబట్టి దివ్య భావం, పుణ్యకర్మలు, దివ్యకరణ మొదలగు లక్షణాలు కోటిలో ఒక్కరికే ఉంటాయి. వీరి జీవితం యొక్క అర్థాన్ని బోధిస్తారు. అసలు జీవితం అంటే ఎందుకు అన్నది ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ప్రపంచ అనుభవాల కోసం ప్రాకులాడుతూ ఉంటాం. లేదా ఎంతో కొంత చిన్న మంచి పని చేసి 100 మందికి చెప్పుకుంటాము. ఈ ఈ కాదనమాట. అసలు జీవిత పరమార్థం అంటే ఏంటి? ఈ శరీరం తీసుకున్నాక ఎలా జీవించాలి? మనం ఎందుకోసం పుట్టాము? ఏంటి అన్నది వాళ్ళ నుంచే మనకి తెలుస్తదనమాట. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? అర్థాన్ని బోధిస్తారు. సాధకుడు గురువు చెంతకు చేరినప్పుడు అతని హృదయం భక్తి భావంతో ఉప్పొంగుతుంది. అక్కడ ఆటోమేటిక్‌గా అసలు ఎంత మనమే ఎగ్జాంపుల్ అండి. స్వామివారు వస్తున్నారంటే ఎప్పుడెప్పుడు పాదాల మీద పడి దండం పెట్టుకుందామా అని పక్కకు తొలగటం కానీ, ఆ రెస్పెక్ట్, ఆ భక్తి చూడండి. అది లోపల నుంచి వచ్చేస్తదండి. వాళ్ళ యొక్క దివ్య కరుణ ఆకర్షితమవుతాం అనమాట. అట్లా అలుముకున్న మాయాతెరలు మనకి సాధకుడు గురువు చెంత చేరినప్పుడు అతని హృదయం భక్తి భావంతో ఉప్పొంగుతుంది. విశ్వాసము, శ్రద్ధ ఉంటే మాయదారులు కొంత తొలగుతాయి. అసలు చూసిన క్షణమే కొంత మనకి అజ్ఞానం నుంచి బయటపడిపోతాం అనమాట. మాయ నుంచి బయటపడదాం. ఇది సత్యం అన్నది వెంటనే అవగాహన చేసుకోగలుగుతాం అనమాట. కొంత జ్ఞానం కలుగుతుంది. అలముకున్న మాయతెరలు కొద్ది కొద్దిగా తొలగుతున్నప్పుడు ద్వైతీ భావం మనసులో ఉన్నప్పటికీ కూడా సాధకుడు క్రమంగా పురోగతి చెందుతుంటాడు. సాధకులు ఏంటండి, మనకి ద్వైతీ భావం ఉంది లేదని మనము 100% చెప్పలేము. ఉన్నప్పటికీ కూడా మనం క్రమంగా పురోగతి చెందుతాం. అలా చేరి 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 చివరికి అద్వైత స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఉంటది నువ్వు వేరు నేను వేరు అన్నది ఏ స్థితిలో ఉన్నా కనిపిస్తూనే ఉంటదన్నమాట. అది నెమ్మదిగా తొలగించుకుంటూ వెళ్ళగలుగుతాం అన్నమాట. ద్వైతీ భావన నశించాక గురుతత్వం బోధపడుతుంది. ఎప్పుడైతే భేద దృష్టి మనలో పోతుందో ఆటోమేటిక్‌గా గురువు అంటే ఏంటో సంపూర్ణంగా మనకి అవగతం అవుతదనమాట. అప్పుడు ఉన్నదంతా ఆయనే, ఆయనకి నాకు భేదం లేదు. లేతే నేను లేని వాడిని అన్న స్థితికి మనము చేరుకుంటాం అన్నమాట. గురువు సర్వవ్యాపకుడని, గురువుకు, హరికి మధ్య భేదం లేదని గ్రహిస్తాడు. మనకి దేవుణ్ణే మనం అంతటా ఆయనే నడిపిస్తున్నాడు అని మనం హరిని వేడుకుంటూ ఉంటాం. అప్పుడు ఆయనకి, గురువుకి
తేడా లేదు. మనం ఒక్క దేవుణ్ణే కాదండి, సర్వ దేవతలు ఆయనలోనే ఉంటారనమాట. దేవదేవుడిగా మనం కొలుస్తాం అనమాట. అంతటి స్థితి గురువుకుందండి. అప్పుడు అలాంటప్పుడు హరికి అతనికి భేదం లేదంటే ఆ పరమాత్మకి అతనికి భేదం లేదని తెలుసుకుంటాం. ఎందుకంటే సృష్టి స్థితి లయాలు మూడు కూడా ఆయన ద్వారానే నడుస్తున్నాయని మనకి బాగా అర్థమవుతుంది. ద్వైతీ భావం నశించాక గురుతత్వం బోధపడుతుంది. గురువు సర్వవ్యాపకుడని, గురువుకు హరికి మధ్య భేదం లేదని గ్రహిస్తాడు. అద్వైత భావం జనించాక గురువుని నిత్యునిగా భావిస్తాడు, ఎప్పుడు ఉన్నవాడు. ఇప్పుడు ఈ శరీరంతో ఉంది, శరీరం విడిచారు, ఆ బాధ లేదు. ఇప్పుడు మన పెద్ద స్వామి వారు శరీరంలో లేరు, అయినా లేరని మనం అనుకుంటున్నాము. ఆయనకి అన్ని నడిపిస్తానే ఉన్నాం, పూజలు పునస్కారాలు ఆయన్ని తెలుసు, ఆయన ప్రేరణతోనే మనం మూవ్ అవుతున్నామని అందరికీ అనుభవమే. అట్లా మనకి ఆ భావం తొలగిపోద్ది అనమాట. ఈయన కనిపించినంతసేపే గురువు, గురువు లేకగానే మళ్ళీ మర్చిపోవటం, ఆయన చెప్పింది మర్చిపోవడం, లేదా కొంత చేసి కొంత వదిలేయటం, ఇవన్నీ ఉండవు అనమాట. ఎప్పుడైతే బలంగా నమ్ముతామో ఉన్నా లేకపోయినా, కనిపించినా కనిపించకపోయినా నడిపిస్తూ ఉంటాం అనమాట. ఇట్లా మనకి అద్వైత భావం జనించాక గురువుని నిత్యునిగా అంటే ఎప్పుడు ఉన్నవాడు. సత్యం అంటే ఏంటి అంటే గురువే అని మనకి బోధపడుతుంది అనమాట. గురువే దైవంగా భావించి శరణాగతి అప్పుడు పూర్ణ శరణాగతి అనేది మనకు వస్తుంది అనమాట. ఉన్నది ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే నిత్యుడు, ఎప్పటికీ ఉన్నవాడు, అతనికి జన్మ లేదు మరణం లేదని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు శరణాగతి అనేది పూర్తిగా మనకి కలుగుతుంది అనమాట. అప్పటి వరకు కొంచెం అటు ఇటుగా ఇటు అటుగా నామక వాస్తే అంటుంటాం, అన్ని ఆయనే, తల్లి తండ్రి ఆయనే అంటాము, మళ్ళీ మన ఇష్టాలతో వ్యవహరిస్తుంటాం అనమాట. ఆ భావన పూర్తిగా పోవాలి అంటే మనకి గురుతత్వం పూర్తిగా బోధపడాలన్నమాట. గురుశక్తి ఎల్లప్పుడూ సాధకుని వెన్నంటి ఉంటుంది. ఒక్కసారి ఆయన్ని మనం గురువుగా స్వీకరించాక, ఆయన శిష్యుడిగా ఆయన స్వీకరించాక, ఆయన శక్తి ఎప్పుడు మన వెంటే ఉంటది. అంటే ఇప్పుడు మనలో శక్తి మనం వాడుకుంటేనే కదండి తెలుస్తుంది. అట్లాగే మనం గుర్తిస్తే ఆయన ఉన్నారు చూసుకుంటారన్న ధైర్యమే మనల్ని సక్సెస్ అయ్యేట్ చేస్తుంది అనమాట. ఇట్లా అప్పుడు దారిద్ర్యమైన సంపదైన గురువు అనుగ్రహంగా భావిస్తారు. మనకి పేదరికమైన గొప్పగా నచ్చిపోయినా కూడా మనకేమీ ఫరక్ తెలియదు అనమాట. ఎందుకంటే వైరాగ్య భావన ఉంటది కాబట్టి. అప్పుడేమనుకుంటాం, మనకి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆయనే, మన శరీరంతో తెచ్చుకున్నయే మనం పొందుతున్నామన్న భావన మనకి తెలుస్తుంది అనమాట. సాధనా మార్గంలో గురుకృప వలన అధిక ఫలాన్ని పొందుతాము. మనం సాధన అంటూ మొదలు పెడితే మనకి దుఃఖం ముందు 99% దూరం అయిపోతుందండి. అజ్ఞానం దూరం అయిపోతుంది, మన వివేకం మేల్కొంటుంది, మన మాటలు కానీ చేతలు కానీ మన తేడా తెలుస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు మనల్ని ఎవరు కూడా ఏదైనా దూషించాలన్నా కూడా సాహసం చేయరనమాట. మనం ఆత్మస్థితిలో ఉన్నట్లయితే మనకి వాళ్ళు ఏం మాట్లాడినా మనకేమి ఎక్కదు. మెయిన్ ఏంటంటే మనం అది మంచా చెడా అని గుర్తిస్తే కదా దుఃఖమో సంతోషమో తెలిసేది. ఆ రెండిటికి మనకి తేడా తెలియదనమాట. అటువంటి స్థితికి మనం చేరుకుంటాం అనమాట. అధిక ఫలాన్ని పొందుతారు. వీరు ప్రశంసల పట్ల విరక్తిని, నిందల పట్ల నిర్లిప్తతని కలిగి ఉంటారు. అయితే గొప్పతనం ఎవరైనా పొగిడారండి, మామూలుగా అయితే పొంగిపోయి ఏం కావాలి ఏంటి అని ఆరాటపడి వాళ్ళకి ఏదో సాయం చేయాలని చూస్తాం. అప్పుడు ఆల్రెడీ వైరాగ్యంగా ఉంటాం కదా, అంటే ఓహో అలాగా అనుకుంటాం అనమాట. ఇట్లా తలకాయ ఊపి వెళ్తాం అనమాట. ఇంకా మొహంలో ఆ పొంగిపోవటం అలాంటివి ఏమీ కనిపించవు అనమాట. అట్లాగే మనకి నిందల పట్ల నిర్లిప్తత. ఓహ్! అన్నారా? అదే అనుకోని జరిగేదేదో జరిగిద్ది గదా! పడాల్సింది పడ్డాను అని ఒక నిర్లిప్తత వస్తది. మామూలుగా ఇప్పుడైతే అంటే దుఃఖభావం వచ్చేస్తుంది. నేనన్నానా అని విలవిల్లాడిపోతాము. ఇంకో నలుగురికి చెప్తాము. అది మర్చిపోలేము. మళ్ళీ లేతే ఇంకా ఎక్కువ రజోగుణం ఎక్కువైతే వాళ్ళని ఇంకేదైనా అందామని చూస్తాం. తమో గుణం అయితే టిట్ ఫర్ టాట్ చేసేదాకా మనకి నిద్ర పట్టదు. ఇయన్నీ కూడా ఉండవండి. నిర్లిప్త భావం అన్నమాట. పొగిడితేమో వైరాగ్య భావంతో ఉంటారు, అలాగేలే అని. అలాగే తిడితే నిర్లిప్తంగా ఉంటారు, నన్ను కాదన్నట్టు ఉంటారనమాట. అయితే వీరిలో ఓపిక, ధైర్యం పెరుగుతాయి. అదే సహనం అన్నమాట. ఓపిక పెరిగిద్ది, ధైర్యం పెరిగిద్ది. దేన్నైనా నేను సాధిస్తాను, ఎందుకంటే నా వెంట దైవం ఉన్నాడు అన్న ధైర్యం పెరిగిద్దనమాట. ఏది చేసినా కూడా మనము అన్ని వెనకాల దైవశక్తి ఉంది, గురుశక్తి ఉందని గుర్తిస్తూ వెళ్ళాలన్నమాట. ఆయన చూసుకుంటారు. మన కర్తవ్యం ఏంటి, మనం సజావుగా చేయటం. నేను చేసేది మంచి అయినప్పుడు ఆయనే చూసుకుంటాడు. అట్లా మనకి ఓపిక, ధైర్యం పెరుగుతాయి.
కర్మలు చేయటంలో నైపుణ్యం, జ్ఞానం విస్తృతమవుతుంది. నేర్పుగా చేయగలుగుతాం అంటే జ్ఞానవంతంగా చేయగలుగుతాం అనమాట. ఎందుకు అంటే సత్వగుణం నెమ్మదితనం తెచ్చిపెడుతుంది. విచారణ తెచ్చిపెడుతుంది. నెమ్మదిగా విచారించి అవునా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ అంతకుముందు అనుభవజ్ఞులు ఉంటారుగా, ఆ పనులు చేసిన వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకుని అవి మనకి సూట్ అవుతాయా లేవా, మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి బేజీరు వేసుకుని సరైన ప్రణాళిక ప్రకారం పూర్తయ్యే వరకు నిలబడి చేయగలుగుతారనమాట. ఈ గొప్పతనం వస్తుందన్నమాట. నైపుణ్యం, జ్ఞానం విస్తృతమవుతాయి. భక్తి భావం పెళ్ళుబుకుతుంది. తెలియకుండానే ఒక్కసారి మనం ఎంతో కష్టం అనుకున్న దాన్ని మన గురుశక్తితో బయటపడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన పట్ల పూర్తి విశ్వాసం వస్తుంది కదా, లోపల నుంచి తన్నుకొస్తుంది అనమాట. ఒక ఒక మామూలు వ్యక్తి సాయం చేస్తేనే మనము తబ్బిబ్బైపోతూ ఉంటాము. అలాంటిది మనకి ఆ పద్మ టైంలో గురువు శక్తి మనకి పనిచేసింది అంటే ఇంకా భక్తి అనేది లోపల నుంచే పొంగి పొరలిద్దనమాట. నిత్య వ్యవహారంలో ఉన్నప్పటికీ వాటి పట్ల ఉదాసీనంగా ఉంటాము. నిత్య వ్యవహారం ఏది చేసినా కూడా ప్రారబ్ధ కర్మలే. అందుకని ఉదాసీనంగా ఉంటాం అనమాట. ఆరాటము, పోరాటాలు అంటాం కదా, అవి ఉండవు. వేదన ఉండదు. నాది అన్న స్వార్థం ఉండదు. నేనే అన్న పరిమిత భావము ఉండదన్నమాట. కాబట్టి నిర్లిప్తంగా చేయాలి. నా ప్రారంభంలో ఇది ఉంది, ఈ కర్మ చేయవలసి ఉంది, నా చేత చేయబడుతుంది అని ఉంటామే తప్ప ఇంకా వ్యక్తిగత అహంకారం అంటే నామరూపాత్మకమైనవి తొంగి చూడవన్నమాట. ఇక్కడ ఇది శిష్యులకు మాయ ఆవరించినప్పుడు దృఢంగా వారి ప్రక్కన నిలిచి పాపాల నుంచి వారిని రక్షించటానికి గురువు జాగ్రత్తగా కాపలా కాస్తుంటాడు. ఒక్కసారి ఆయన సరౌండింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా తప్పుగా మాట్లాడాలన్నా, తప్పుగా వ్యవహరించాలన్నా ఆయన కాచుకుంటారు. రానివ్వరు అనమాట. మన నోరు పెగలదనమాట. అనవసరమైన పాపాన్ని మూటగట్టుకొనివ్వరు అనమాట. అట్లా రక్షించడానికి ఆయన జాగ్రత్తగా మన పక్కనే నిల్చుంటారు. గుణాన్ని గురువు రహస్యంగా తుంచేస్తుంటారు. మనలో గుణాన్ని ఆయన ఏం చేస్తారు, మన అహంకారాన్ని నెమ్మదిగా కట్ చేస్తుంటారు. ఆయన ఒక పని మనకి అసైన్ చేశారు అంటే దానికి అర్థం మన అహంకారం పెంచడానికి కాదు, అక్కడ మనం బలంగా ఉంది దాన్ని విడిపించడానికి, ఆ అహాన్ని రద్దు చేయడానికి అన్నది తెలియచెప్తాం కోసం అనమాట. మనకు తెలియకుండానే రహస్యంగా మనలోని గుణాలని ఆయన కట్ చేస్తూ ఉంటారనమాట. నీవు బద్ధుడువు కావు, జీవాత్మ భావాన్ని వదిలి శివాత్మ భావాన్ని అల అలవర్చుకో అని గురువు సదా బోధిస్తుంటాడు. నువ్వు జీవుడు కాదు, ఇంకా ఈ వ్యవహారాలతో నీకు పని లేదు, అవి నిమిత్త కారణమే, అవి నిమిత్తంగానే చెయ్యాలి. శరీరానికి ఎంత సరిపడా అంతే. మనం మనం తినాలన్నా ఏ చేయాలన్నా మన లక్ష్యానికి ఎంత కాలో అంతవరకే శరీరాన్ని నిలుపుకోగలగాలన్నమాట. అట్లా నువ్వెప్పుడు కూడా ఆత్మవే అని మనకి నిరంతరం ఏదో ఒక బోధ ద్వారా చెప్తూనే ఉంటారనమాట. ఎన్ని పూజలు జరుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్‌లో వెళ్తున్నా చూడండి, ఆత్మ గురించి చెప్తానే ఉంటారనమాట. పూజ చేస్తున్నాం గదా అని భక్తి గురించి చెప్పరు చూడండి. వెంటనే క్లాసు మనకి జ్ఞాన మార్గంగా చెప్తూ ఉంటారనమాట. ఇట్లా నిరంతరం కూడా నువ్వు శివాత్మ భావాన్ని అలవర్చుకో, జీవభావాన్ని వదిలిపెట్టు అని మనకి బోధిస్తూ ఉంటారనమాట. గురువు సంకేతాలు శిష్యుని మనసులో భావతరంగాలుగా ప్రకాశిస్తుంటాయి. ఆయన ఏ అయితే సంకేతాలు చేస్తారో మనలో అయ్యే ఆలోచనలు వస్తాయి అన్నమాట. అవి మనకి ఆ రూపంలో మనకి తెలియకుండానే వచ్చేస్తుంటాయి అన్నమాట. అది ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి, ఇది చెయ్యాలి అని మనకి ఈవెన్ దో ఒక శాస్త్రం చదవాలన్నా కూడా అండి, ఆటోమేటిక్‌గా మన లోపల ఇది చదివితే బావుండు అన్న ప్రేరణ కలిగిద్దండి. తర్వాత దానికి రిలేటెడ్‌గా బోధ జరగటమో, గురువుగారు చెప్పడం ఏదో జరిగిద్దండి. అట్లా మనకి ఆయన ఆయన దు ఆయనే మనకి ఆ సంకేతాలు ఇస్తారనమాట. మనలో ఆ ప్రేరణ కలిగిందంటే మన గొప్పతనం కాదండి. దీని తర్వాత ఇది చెప్పాలి, ఇదైతే ఇది అని. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న పాయింట్స్ కూడా మనకి ఆయన ప్రేరణలోనే దానికి రిలేటెడ్ ఆటోమేటిక్‌గా మనకి గుర్తొచ్చేట్టు చేస్తుంటారనమాట. వ్యక్తిగా మనం ఎన్ని గుర్తుపెట్టుకోలేమండి. ఇట్లా మనల్ని వెన్నంటే ఉంటారన్నది మనం మర్చిపోకూడదనమాట. నీవు బద్ధుడవు కావు, జీవాత్మ భావాన్ని వదిలి శివాత్మ భావాన్ని అలవర్చుకొని నిరంతరం మన కూడా ఉండి ఆయన బోధిస్తూ ఉంటారు. ఏదో ఒక ఉపదేశం ద్వారా, ప్రవచనం ద్వారానో చెప్తూనే ఉంటారనమాట. గురువు సంకేతాలు శిష్యుని మనసులో భావతరంగాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆకస్మిక పరిస్థితుల్లో
ఈ సంకేతాలు స్వప్న రూపంలో వస్తుంటాయి. ఒక్కోసారి స్వప్నంలో కనిపిస్తుంటారు అనమాట. అక్కడ మనకు అందుతూ ఉంటాయి అనమాట. ఇలా చేయాలని మెలకు రాగానే మళ్ళీ గుర్తొస్తాయి. దానికి గుర్తు ఏంటంటే అంటే ఎన్నో కళలు కంటుంటాం, అన్నీ గుర్తుండవు, కొన్ని సగం గుర్తుంటాయి. కానీ స్పష్టంగా గురువు గారు కనిపించారు, ఇది చెప్పారు, లేకపోతే ఇది స్ఫురించింది కళలో అన్నది మనకి బాహ్యంగా మార్నింగ్ గుర్తొచ్చింది అంటే అది ఆయన చేసిందే అని మనం గుర్తించాలన్నమాట. దైవ శక్తిని పొందినప్పుడు వారు దైవ కర్మల కోసం వారు ఉపకరణాలుగా అవుతారు. ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఇప్పుడు మరి అందరూ చేస్తున్నారు. ఆ, ఈ రిలే ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మనం ఎలా బోధ చేయటం ఇవన్నీ కూడా గురువు యొక్క ఉపకరణంగానే మనం ఉపయోగపడుతున్నాం అని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నేను చేస్తున్నాను అన్న భావన మనకు కలగకూడదు అనమాట. అది అదృష్టంగా భావించాలి. అలాంటి అవకాశాన్ని గురువు కల్పించారు మనకి. ఇది మన మహద్భాగ్యం. అంటే ఆయన దృష్టిలో ఉన్నాం కదా మనం. ఆ ఉండటమే మన ఉన్నతికి మార్గం అన్నమాట. కాబట్టి వారి కోసం అంటే దైవం అన్న గురువన్న ఒకటే, ఉపకరణాలుగా మారుతామన్నమాట. నిజ సాధకులు గురువును హృదయంలో ఉంచుకొని లోక కళ్యాణం కోసం పాటుపడతారు. నిజమైన సాధకులు ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ఆయన ఆయన చెప్పింది చెప్పినట్లు వేరే వాళ్ళకి ఏ రకంగా సాయం చేద్దామా, ఏ రకంగా అందిద్దామా. ఇప్పుడు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయండి, ఎన్నో వీడియోస్, ఎన్నో ఆడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని ఎవరో ఒకళ్ళు విని 100 మంది చదివితే ఒక్కళ్ళన్నా బాగుపడతారు కదా. ఇప్పుడు చదవంగానే ఇప్పుడు నిమిషాల ప్రకారం మార్పు రాదండి మనకి. ఒకానొక టైం వస్తుందనమాట. అప్పుడు అది స్ఫురిస్తదనమాట. అది ఏది విన్నా కూడా వ్యర్థంగా పోదండి. గురు బోధైనా, శాస్త్రమైనా, మనకి ఈ చిన్న స్కిప్పింగ్స్ అయినా, ఏదైనా సరే మనలో లోపల ఉంటే, స్మృతి రూపంలో ఉంటే ఒకానొక సందర్భంలో మనకి కనువిప్పు కలిగిద్దనమాట. అంతటి పవరు వాటికుంటదండి. కాబట్టి నిజ సాధకులు గురువుని హృదయంలో ఉంచుకొని వీళ్ళందరూ కూడా గురువు చెప్పింది చేస్తున్నామంటే ఆయన బలంగా నమ్మాము, భక్తితో చేస్తున్నాము. ఏది చేసినా నా దాకా వచ్చిందంటే నేను గుర్తొచ్చానంటే మహద్భాగ్యం. నాకు ఈ పని చెప్పారంటే అదృష్టం అన్నది మనం గుర్తించాలన్నమాట. అంతేగాని అక్కడ మన ఇష్టాలు మనం పెట్టకూడదన్నమాట. నిజ సాధకులు గురువును హృదయంలో ఉంచుకొని లోక కళ్యాణం కోసం పాటుపడతారు. ప్రతి ఒక్కళ్ళు సత్సంగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా లోక కళ్యాణం కోసమే ఉన్నారండి. ఎవరైతే గురువును ఆదర్శంగా తీసుకుంటారో, గురువు ఆదేశాన్ని వేదవాక్కుగా భావిస్తారో వారు ద్వంద్వరహితులుగా ఉంటారు. ఎప్పుడైతే ఏ గురువు గారు ఏం చెప్తారా నేను సిద్ధం, అది మనకు వచ్చా, మనం చేయగలమా లేదా అన్నది మనకు ఉండద్దన్నమాట. ముందు ఎస్, తర్వాత ఎలా చేయాలో ఆయనే చూసుకుంటారు, ఆయనే నడిపిస్తారు. అట్లా అది మనలో ఉంటేనే మనకి అసైన్ చేస్తారండి. ముందు భయపడకూడదనమాట. ఏదైనా సిద్ధంగా ఉండాలన్నమాట. ఎవరైతే గురువును ఆదర్శంగా తీసుకుంటారో, గురువు ఆదేశాన్ని వేదవాక్కుగా భావిస్తారో వారు ద్వంద్వరహితులుగా ఉంటారు. ఇంకా వేరొక ఆలోచన ఉండదన్నమాట. గురువు నడిపించిన దారే ఒక్కటే దారి అన్నమాట. మళ్ళీ నా ఇష్టం ఒక దారి, ఆయన ఇష్టం ఒక దారి నడవదన్నమాట. వీరికి గురువు అనుగ్రహం వలన భయం ఉండదు. ఏం జరిగిపోతుందో, ఇది చేస్తే ఇది నాకు వచ్చా, ఇది రాదా అన్నది, ఆ భయం అనేది ఉండదన్నమాట. ఇది చెయ్యొచ్చా, ఇది నా వల్ల అయ్యిద్దా అన్నది ఉండదన్నమాట. ఆయన శక్తే ఆయనే చూసుకుంటారనమాట. ఆయన చెప్పారు అంటే ఆయనే నడిపిస్తారు, ఆయనే చూసుకుంటారని అర్థం అనమాట. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భక్తి మనలో ఉంటేనే మనము చేయగలుగుతాం అనమాట. శంక పెట్టుకోకూడదు అనమాట. వీరు సహజ పతనాన్ని నిలువరిస్తారు. సహజంగా ఎలా ఎలా వెళ్ళిపోతా ఉంటది వేరే మార్గంలో. ఇప్పుడు మన సత్సంగ సభ్యులం ఉన్నామండి. ఎవరైనా కొద్దిగా మనం మాట్లాడే మాటలను బట్టి ఇంట్రెస్ట్ చేస్తే సత్సంగంలో జాయిన్ చేయటం, ఇది వినండి అని వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం, ఏదో ఒకటి చేస్తుంటాం కదా. అప్పుడు ఏమైద్ది, వాళ్ళు సహజంగా వేరే ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని మనం ఈ దారిలోకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అట్లా లోకంలో ఎంతో మందికి ఆదర్శంగా ఉంటాం అనమాట. గురు కృప లభించినప్పుడు పనులన్నీ సులభంగా జరుగుతాయి. ఆయన కృప ఉంటే ఏదంటే అది అట్లా తేలిగ్గా నడిచిపోతుందనమాట. పెద్ద కష్టపడకుండా నడిచిపోతుందనమాట. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఆటోమేటిక్‌గా మనకు అనుకూలత ఏర్పడిపోతుందనమాట. ఎవరితో పని ఉంటే వారే ఎదురవుతారు. ఈ అనుభవం మనకి ఎన్నో సార్లు వాళ్ళకి ఫోన్ చేయాలని మన మనసులో అనుకోంగానే వాళ్ళ నుంచి ఫోన్ రావటం, లేతే వాళ్ళు ఎదురవ్వటం, ఇంటికి రావటం, అట్లా ఎన్నో అనుభవాలుంటాయండి మనం చూసుకుంటే. ఇట్లా మనకి ఎవరితో పనుంటే వాళ్ళే ఎదురవుతారు. వారు గురు ప్రేమను మాత్రం కోరుకుంటారు. వాళ్ళేముంటారు ఇంకా కేవలం గురువుగారిని నన్ను దృష్టిలో పెట్టుకుంటే చాలు అని కోరుకుంటారు. వీరు ప్రేమిస్తారు. వారి చూపు కోసం వీళ్ళు తప్పిస్తూ ఉంటారనమాట.
శిష్యుడు ఏకచిత్తుడైనప్పుడు గురువు భావనలను గ్రహించి వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. ఏకచిత్తుడంటే ఏకాగ్రత, బాహ్య ప్రపంచం పట్ల ఆలోచన లేకుండా ఎంతసేపు నిరంతరము ఏం జరిగింది, ఏం మననం చేసుకుంటున్నాము, ఏ శాస్త్రవాక్యము, గురువాక్యము ఏదో రకంగా మనం చేసుకున్నప్పుడు ఆ దృష్టిలో ఉంటామండి. ఆత్మ దృష్టిలో ఉంటాం అనమాట. సహజంగా మన అందరము కూడా ఆత్మస్థితిలో ఉంటామండి. ఏదో ఒక సందర్భంలో జీవభావం వ్యక్తమవుతుంటది అనమాట సాధకులందరికీ కూడా. చూడండి, అన్ని పనుల్లో ఏమీ జీవభావం ఉండదు. ఎక్కడో ఒక చోట స్కిప్ అవుతుంటాం అనమాట. అది సహజమయ్యే వరకు నిరంతరము తపన పడాలన్నమాట. అప్పుడు ఏకచిత్తంలో ఉన్నప్పుడు మనకే స్ఫురిస్తుంది. ఓకే, మనం ఒక సమస్యలో ఉన్నామండి, మనం గురు ధ్యానంలో, ఈశ్వర ధ్యానంలో ఉన్నాం, నువ్వే రక్షించాలి, ఇది ఎలా అయినా జరగాలి, దీని నుంచి ఎలా బయటపడాలి, లేకపోతే పరిష్కారం కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ఏకాగ్రంగా ఆ సమస్య గురించి మర్చిపోయి ఆయన వేడుకోవటంలో ఉంటామో వెంటనే మనకే పరిష్కారం స్ఫురిస్తుంది అనమాట. ఎందుకని అంటే అంతటా ఉన్న గురువు మనలో ఉండడా, అంతట్లో మనం కూడా ఉన్నాం కదా. అట్లా ఆయన సంకేతాలు, ఆయన భావనలు మనకి అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇస్తుంటారు, మా జ్ఞానం చేత మనం పట్టించుకోలేమన్నమాట. మనం అంతగా పట్టించుకోలేకపోతున్నాం అన్నమాట. ఇట్లా గురుభావాలను గ్రహించి వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తుడై ఉంటాడో అర్థం చేసుకొని వ్యవహరిస్తాడు అనమాట. అంటే ఉత్తమ శిష్యులు ఎలా ఉంటారంటే గురువు నోట్లోంచి రావక్కర్లేదు, గ్రహించి ఏం చేయాలో చేసేస్తారు. కానీ మధ్యములో ఏం చేస్తారు, చెప్పింది చెప్పినట్టు చేస్తారనమాట. అదములు ఎన్ని చెప్పినా పొరపాట్లు చేస్తూ మళ్ళీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు స్థిరత్వం పొందడానికి టైం పడుతుందన్నమాట. ఇట్లా పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. ఎవరితో పనుంటే వారే ఎదురవుతారు. వారు గురు ప్రేమను మాత్రమే కోరుకుంటారు. శిష్యుడు ఏకచిత్తుడైనప్పుడు గురు భావనల్ని గ్రహించి వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. సాన్నిహిత్యం చరమదశకి చేరినప్పుడు శిష్యుడు గురువుని స్నేహితునిగా భావిస్తారు. ఎలా ఉంటారు, ఒక ఫ్రెండ్కి మనం అన్నీ చెప్పుకుంటాం చూడండి. ఒక ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి, ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదు అని ఉండదు, అన్నిటినీ చెప్పుకునే ఎలా ఉంటుందో అలాగే గురువుతో బాహ్యంగా కానీ ఆంతరంగా చెప్పుకున్నా ఆయనకి చేరతాయి అనమాట. అట్లా చెప్పుకోగలుగుతారు అనమాట. అంటే తన ప్రాణమే అన్నట్టు చెప్పుకుంటాం అనమాట. ఇంకా రెండు మనసులు ఉండవు అనమాట, ఒక్కటే మనసు. మన మనసుతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామో మన స్నేహితురాలికి మనం అలా చెప్పుకున్నట్లు లెక్క అనమాట. అట్లా స్నేహితునిగా భావిస్తారు. పరస్పరం ఆప్తమిత్రుల్లా ఉంటారు. మన రిఫ్లెక్షనేగా గురువు గారికి. మనం ఏ భావంతో ఉంటే ఆయన అదే భావంతో ఉంటారు. మన స్నేహితుడు అనుకుంటే ఆయన కూడా ఆప్తమిత్రులాగా ఏంటో అదో ఇదో అని మాట్లాడుతుంటారు. సహజంగా చాలా చోట్ల మనం చూసే ఉన్నాం అనమాట. అట్లా గురువుని భగవంతునిగా తలచటం, సాకారుడైన గురువును నిరాకారుడిగా భావించటం సాధకుని యొక్క మొదటి లక్షణం. మనం ఏంటి, ఇప్పుడు రూపంతో కనిపిస్తేనే, గురుగారు వస్తేనే, హైదరాబాద్ వస్తేనే మనకి కనిపించినట్టు, లేకపోతే కనిపించినట్టు. మన మొదటి లక్షణం ఏముండాలి, సాకారంగా కనిపిస్తేనే కాదు, నిరాకారుడు ఆయన మనం తలుచుకుంటే మనలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు. అంటే మన అణువులో కూడా ఉన్నాడు, మనం గుర్తించట్లేదు, మనము ప్రాధేయపట్టలేదు. ఈ విషయం గ్రహించాలన్నమాట. ముందు ఈ లక్షణం మనం పెంపొందించుకోవాలి. ఏంటండి, గురువుని భగవంతునిగా తలచడం, సాకారుడైన గురువుని నిరాకారుడిగా భావించటం సాధకుని యొక్క మొదటి లక్షణం. ఏనా, భగవంతునికి ఆయనకి భేదమే లేదు. ఆయన శరీరంతో ఉంటేనే గురువు కాదు, మనకు కనిపిస్తేనే గురువు కాదు, అంతటా ఉన్నాడు. మనం తలుచుకున్నంతనే మనకి తెలియబడుతుంది అన్నది మనం నమ్మాలి. అది మన మొదటి లక్షణం అనమాట. క్లిష్ట సమయాల్లో గురువుని ప్రార్థిస్తే గురు కృప అనుభవానికి వస్తుంది. బాగా కష్టం వచ్చేసిందండి, ఎంత సాధనలో ఉన్నా కూడా ఒక్కోసారి తట్టుకోలేం. అలాంటప్పుడు గురువుని ప్రార్థిస్తే మనకి పరిష్కారం దొరికిద్ది అనమాట. అప్పుడు ఆ అనుభవం మనకి కలుగుతుంది అనమాట. అట్లాంటి చిన్న చిన్న అనుభవాలు ఎన్నో మనం పొంది ఉన్నామండి. ఆ విషయాన్ని మనము మెమరైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మరింత నమ్మకం, మరింత విశ్వాసం పెరిగిద్ది అనమాట. కాబట్టి గురువుని భగవంతునిగా తలంచటం, సాకారుడైన గురువును నిరాకారుడిగా భావించటం సాధకుని మొదటి లక్షణం. క్లిష్ట సమయాల్లో గురువుని ప్రార్థిస్తే గురు కృప అనుభవానికి వస్తుంది. దృఢమైన సహనశీలతే సాధకుని రెండో లక్షణం. సహనం అండి, ఓర్పు. ఓర్పే సాధన అంటారు, ఓర్పే ప్రార్థన అంటారు అనమాట. నాకు ఇంకా రాలేదేంటి, నేను ఇంత చేస్తున్నాను, అన్ని చెప్పినట్టే చేస్తున్నాను, అన్ని నేనేం పట్టించుకోవట్లేదు, అతి సూక్ష్మంగా ఎక్కడో లోపల ఉంటదండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు స్వామివారు. మనకి అసలు డైమండ్ కొనుక్కుందామన్న ఆలోచనే మనకు ఉండదు.
కానీ అనుకోకుండా మనకి ధనవంతులం అయ్యాము, చేతిలో డబ్బులు ఉన్నాయి. అప్పుడు డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటే బాగుండు అన్న ఆలోచన బయటకు వస్తుంది. అంటే అది మన లోపల ఉన్నదేగా బయటకు వస్తుంది. చెప్తుంటారండి, నేను నవ్వుతా అన్నానులే, నువ్వేం పట్టించుకోవు, నేను బోల్డ్ గా మాట్లాడాను అంటారు. లోపల లేనిదే బయటకు రాదనమాట. ఏ మాట అయినా సరే నవ్వుతా అన్నా సీరియస్ గా అన్నా అది లోపల ఉందనే మనం గ్రహించాలన్నమాట. అలా లోపల ఎక్కడో నిక్షిప్తమైన డబ్బులు కనిపించంగానే అప్పటి వరకు అది బయటికి రాలేదు. నెక్లెస్ కొనుక్కోవాలన్న కోరిక ఎప్పుడు కలిగింది అంటే ఒకానొక సందర్భంలో. మరి పూర్తి వైరాగ్యం అంటే ఏది అవసరం లేదనే కదా చెప్పారు మన స్వామివారు కూడా. ఆకలితో నకనకలాడిపోయినప్పుడు అన్నం పెట్టమంటారా అంటే మరి పెట్టు అనకూడదుగా, అవసరం లేదనాలి కదా. అంత ఆకలితో ఉండి కూడా ఆయన అవసరం లేదనాలి పరిస్థితి వచ్చింది. అట్లాంటి స్థితి మనం ఉండగలగాలన్నమాట. అంటే మన లోపల ఉండి ఎప్పుడు బయటకు వచ్చింది, ఆ సందర్భం వచ్చినప్పుడు అది బయటకు వచ్చింది. అలా ఏదో ఉండే ఉంటది. దాన్ని మనం ఏం చేయమంటున్నారు స్వామివారు? బియ్యం ఏరేసేయి, మట్టి పిళ్ళలు ఏరేసేయి, రాళ్ళు ఏరేసేయి. మరి సూక్ష్మంగా ఇసుక లాంటి పదార్థం ఉంటది కదా, అది ఎలా వస్తుంది? ఏరలేము. అంటే గాలిస్తేనే వస్తుంది. మినపప్పులో గాని బియ్యంలో గాని మనం చూస్తుంటాము. అంటే ఇంకా నీ లోపల గాలించు, నిన్ను నువ్వు చెక్ చేసుకో. మన అనుభవం నుంచే కాదండి, ప్రపంచంలో జరిగే విషయాలు. నాకు దీని పట్ల ఆసక్తి ఉందా? ఇప్పుడు క్రికెట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం అసలు కనీసం చూడను కూడా చూడం. ఆ మ్యాచ్ ఎప్పుడని కానీ ఏంటని కానీ చూడం. అంటే మనకు ఆసక్తి లేదని అక్కడ తెలుస్తుంటుంది అనమాట. అట్లా వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూయించేదాన్ని మనం కూడా అన్వయించుకొని ఇది మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదు కదా, అట్లా గాలించమని చెప్తుంటారనమాట. మన సాధనలో మనం చేయాల్సింది ఏంటంటే నిరంతరం ఒకే క్రమ పద్ధతిలో జరిగిద్దండి. లేవటం, వండుకోవడం, తినటం, ఏదో కొంచెం సాధన చేయటం, ఏదో వ్యవహరిస్తుంటాం, అయిపోతుండే అది రొటీన్ వర్క్. ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి? అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు జరిగేవి కూడా మనం గెస్ చేయగలిగిన వివేకము మనకి అంత తీక్షణత ఉండాలన్నమాట. ఆ బుద్ధికి అంత పవర్ కల్పించాలన్నమాట మనము. అలా ఉన్నప్పుడే మనము మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం ఏంటి అన్నది మనకి మనం తెలియచెప్పుకుంటూ దాని నుంచి కూడా బయటపడతాం అన్నమాట. కాబట్టి సులభతరం అదే. శ్రద్ధ లేని సహనం నిష్ఫలం. ఎంత సహనం వస్తదిలే అని. నాకు శ్రద్ధ లేదండి. ఇప్పుడు చేస్తున్నాగా సాధన, నేనేమి వెంపర్లాడట్లేదుగా వాటి గురించి. నాకేమి ఇప్పుడు ఇది కొనేసుకోవాలని పరిగెట్టలేదు, ఇది చేసేయాలని పరిగెట్టలేదు. సాధన చేస్తున్నానుగా అంట. మరి దైవ చింతన ఉందా? గురు చింతన ఉందా? అది లేదనుకోండి, అప్పుడు నిష్ఫలమేగా మన ఓర్పు. రాలేదులే, వస్తే వచ్చిందిలే, రాతే రాలేదులే అనుకోవటం అనేది కరెక్ట్ కాదనమాట. సహనం నిష్ఫలం. శ్రద్ధ ఉండాలన్నమాట. శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలన్నమాట. మనకి చైనీస్ వాళ్ళు చెప్తుంటారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా చెప్తుంటారనమాట. నువ్వు తినేది ఒక గ్రేప్ ఇస్తారండి, ఒక ద్రాక్ష కాయ ఇస్తారనమాట. మనం ఏం చేస్తాం? పరపర తినేస్తాం కదా. అట్లా కాదు, బుగ్గన పెట్టుకో, ముందు ఇటు ఇటు పంపించు, తర్వాత ఇటు పంపించు, తర్వాత ఇటు బయట చెయ్యి, తర్వాత ఇటు బయట చెయ్యి, తర్వాత సిప్ చేయి. అంటే ఏ పని చేసినా ఆస్వాదిస్తూ చేయడం అనమాట. ఏ పని చేసినా శ్రద్ధగా చేయడం అనమాట. అలాగే కాఫీ కప్ ఇలా 2 కప్పులతో మనం గమనించండి, వాళ్ళు ఎక్కువ బాగా పాటిస్తుంటారు. 2 చేతులతో ఇలా పట్టుకుని సిప్ చేయడం. చాలా మంది బయటికి వెళ్ళి కూర్చుని ప్రకృతిని చూస్తూ చేస్తారు. మనం ఏం చేస్తాం? ఓ పని చేస్తూ గబగబా తాగాలి కదా అని తాగేస్తుంటాం అనమాట. ఇలాంటివన్నీ కూడా మనకి శ్రద్ధ లేకపోవడం అన్నమాట. ఏ పని చేసినా శ్రద్ధే అన్నమాట. ఇట్లా సహనము, శ్రద్ధ లేని సహనము నిష్ఫలం. ఏమి ఉపయోగం ఉండదు. ఈ 2 లక్షణాలు మిగిలిన అన్ని లక్షణాలకు మూలాధారం. ఈ 2 ఉంటే మిగతా అన్ని లక్షణాలు వచ్చి చేరతాయి అన్నమాట. కాబట్టి ఈ 2 లక్షణాలు మిగతా అన్నిటికీ కూడా ఆధారం అన్నది గుర్తించి, ఒకటి ఏంటంటే మనము సాకారుడిగా ఉన్న గురువు నిరాకారుడు కూడా అని, భగవంతుడే కాకుండా నిరాకారుడు కూడా, శరీరంతో లేకపోయినా గురువు ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్న భావన కలిగి ఉండటం. రెండోది ఏంటి? ఓర్పు ఉండటం. ఈ శ్రద్ధ అనేది, మనకి శ్రద్ధ లేకుండా ఓర్పు ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. ఈ 2 లక్షణాలే మిగతా అన్ని లక్షణాలకు మూలాధారం అని చెప్తున్నారు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ 2 లక్షణాలు మనం ప్రయత్నించి పొందాలండి. గురువుని భగవంతునిగా తలంచటం, సాకారుడైన గురువుని నిరాకారుడిగా భావించటం సాధకుని మొదటి లక్షణం. క్లిష్ట సమయాల్లో గురువుని ప్రార్థిస్తే గురు కృప అనుభవానికి వస్తుంది. దృఢమైన సహనశీలతే సాధకుని రెండో లక్షణం. అయితే సహనశక్తి అలవడితే పురోగతి సులభతరం అవుతుంది. శ్రద్ధ లేని సహనం నిష్ఫలం. ఈ 2 లక్షణాలు మిగిలిన అన్ని లక్షణాలకు మూలాధారం. హరి ఓం అండి. రేపు కంటిన్యూ చేద్దాం.